ఈ రోజు పొద్దున్నే లెగిసి హడావిడిగా ఫోన్ చూసేస్తున్నాను. మనం మరీ ఎక్స్‌పెక్ట్ చేసాం. ఒక్క విషయంకి రాలేదు. ఎక్కువ విషెస్ చెప్పేస్తారేమో ఇంక ఫోన్ విమానం ఎక్కిచ్చేది అనుకున్నాను. ఇంకెక్కించిన పరువు పోయింది నాది. సర్లే మన బర్త్‌డేని ఎవడో ఎందుకు హడావిడి చేయడం. మన బర్త్‌డే మనమే హడావిడి చేసుకుందాం. పొద్దున్నే మా బంగారు నాన్నతో స్టార్ట్ చేద్దాం. హ్యాపీ బర్త్‌డే. పుట్టినరోజేమో కానీ నా తల ప్రాణం తోక్కొస్తుంది. మా అమ్మ నా తలకి ఇష్టమొచ్చినట్టు చేసేస్తుంది. ఎంత టైం అయినా ఎప్పుడు నా పక్కనే ఉంటారు ఈ చెత్తగుంటలిద్దరు. ఇంతవరకు ఒక స్టేటస్ పెట్టరు, మెసేజ్ పెట్టరు. అయినా మనుషులా మానవ మృగాలు మీరిద్దరు. ఇక్కడ చెట్టు అంత మనిషి ఉంది కనీసం బర్త్‌డే స్టేటస్ పెట్టాలి. ఆ స్టేటస్ చూసి ఇంకో 100 మంది స్టేటస్ పెడతారని అయినా వీళ్ళిద్దరి మీద ఆశపడ్డం ఇవన్నీ టైం వేస్ట్ ఎవ్వరాలు. అయినా జీవితం ఇలాంటప్పుడు కొన్ని నేర్పిస్తుందండి. కానీ నాకే అవి గుర్తుండవు. అందుకే ఇలా తగలబెట్టాను. ఇలా అప్పుడప్పుడు వండుకొని తింటూ ఉండండి. మనుషుల్లా ఉంటాయి. లేదంటే మా ఇంటికి వచ్చేయండి వండి పెడతాను. అలా దెబ్బ కొడంలో తయారు అలాగని నాకు పని మనిషి అనేకండి. మనకు రేంజ్ ఉంది. కాల్ మీ ఫుడీ యార్. వేడి పులావ్‌తో నిమ్మకాయ కలుపుకొని తింటుంటే ఉంటది చారీ. ఇవన్నీ చేస్తే నాకేమొస్తుందిరా అంటే అదో రకమైన సాటిస్ఫాక్షన్, ఆనందం, కిక్కు, సంతోషం అన్నీ అప్పటికప్పుడు వచ్చేస్తుంటాయి. అయినా పెళ్ళికి ప్రేమ కావాలి, పెరుగుకి పాలు కావాలి, బిర్యానీకి నా జీవితం కావాలి. కనిపిస్తున్న ఈ బుజ్జి పిచ్చి స్వీట్ పేరు మన స్టైల్‌లో స్పెషల్ పచ్చిమిర్చి కోడి పలావ్, పన్నీర్ బిర్యానీ, కార్న్ ఫ్రైడ్ రైస్ మన స్టైల్‌లో బిర్యానీ, క్యారెట్ హల్వా, రసమలై మన స్ప్రైటు. మీరిద్దరు మర్యాదగా ఇప్పటికైనా హ్యాపీ బర్త్‌డే చెప్తారా లేదా?